హరే కృష్ణ. కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారిపై ఒక అందమైన చక్కని పాటను పాడుతూ స్వామివారి యొక్క ఆరాధనలో భాగంగా ఈ పాటను చేర్చి స్వామివారిని మనసారా ఆరాధిస్తూ పాడుకుని ఒక చక్కని పాటను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించినా తనివి తీరదీలనో మనసు నిండదీలనో. ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించినా తనివి తీరదీలనో మనసు నిండదీలనో. తనివి తీరదీలనో మనసు నిండదీలనో. ఎన్ని పూలు కోసినా పెదవి పైన వేణువు వెంట చిన్నధేనువు. పెదవి పైన వేణువు వెంట చిన్నధేనువు. అతని పాద సేవలో నేనే తానౌదునా. అతని పాద సేవలో నేనే తానౌదునా. ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించినా తనివి తీరదీలనో మనసు నిండదీలనో. తనివి తీరదీలనో మనసు నిండదీలనో. ఎన్ని పూలు కోసినా ఆలయాన భక్తితో అర్చనలే చేసిన. ఆలయాన భక్తితో అర్చనలే చేసిన. నేనే ఆరాధనై నేనే ప్రేమగాధనై. నేనే ఆరాధనై నేనే ప్రేమగాధనై. ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించినా తనివి తీరదీలనో మనసు నిండదీలనో. తనివి తీరదీలనో మనసు నిండదీలనో. ఎన్ని పూలు కోసినా మొలన పట్టు చేలము శిరము పైన పించము. మొలన పట్టు చేలము శిరము పైన పించము. గోపాలుని చందము చూడ చూడ అందము. గోపాలుని చందము చూడ చూడ అందము. మన గోపాలుని చందము చూడ చూడ అందము. ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించినా తనివి తీరదీలనో మనసు నిండదీలనో. తనివి తీరదీలనో మనసు నిండదీలనో. ఎన్ని పూలు కోసినా. ఈ విధంగా స్వామివారికి ఆ చిన్ని కృష్ణయ్యకు ఎన్ని పువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లినా స్వామిని ఎంత ఆరాధించినా తనివి తీరదు మనసు నిండదు. అంటే స్వామిని ఎంత ఆరాధించినా ఆరాధిస్తూనే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. అది స్వామివారి యొక్క మహిమ. మరి ఈ విధంగా ఇలాంటి కొన్ని పాటల ద్వారా మనము మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ చక్కని పాటను ఈ వీడియోలో షేర్ చేశాను.
అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ చిన్ని కృష్ణయ్య యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.